హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, రోజ్ ఫ్లవర్స్ అయితే. ఇంక ఇక్కడ వంట అయితే టమాటా చారు బెండకాయ ఫ్రై అయితే చేశానండి. పిల్లలు ఇంకా రెడీ అయ్యి బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళ స్కూల్కి అయితే. ఇంకా నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత గుడికి అయితే వెళ్ళానండి, ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి. ఇంకా ఇక్కడైతే శంకర్పల్లిలో అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కట్టారండి కొత్తగా. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను వెళ్ళడం ఫస్ట్ టైము, చాలా బాగా అనిపించింది. ఇంకా వెళ్ళగానే దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ అంతా చూసామండి ఎలా ఉందని. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అలా వెళ్ళామండి. ఇంకా లంచ్ కూడా అక్కడే చేసి వచ్చాము దేవుడి దగ్గరనే. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇంకా మా ఆడపచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చామండి. మా చిన్న అల్లుని అయితే చూద్దామని వెళ్ళాను, చాలా రోజులైంది ఇంకా చూసి అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి చూసేసి వచ్చాము. ఇంక ఇక్కడ ఇంట్లో అయితే ఉలవలు ఉండే అండి. ఉలవలు అయితే పిల్లలకి ఇంకా నానబెట్టేసి ఉడకబెట్టించిన వాళ్ళకి స్నాక్స్ లాగా ఈవినింగ్ పోపేసేసి ఇంకా మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్కి అయితే వెళ్ళామండి. ఇంకా యాక్చువల్గా అయితే వేరే పని మీద వెళ్ళాము. ఇంకా అక్కడ మిషన్స్ అవన్నీ కనిపించాయని చెప్పేసి పైన ఫ్లోర్లోకి వెళ్ళి వాషింగ్ మిషన్ చూద్దామని చెప్పి చూసాము. ఇంకా మోడల్స్ కూడా కొత్త కొత్తవి వచ్చాయి. ఇంకా నేనైతే దివాళీ రోజు కోసం అని చెప్పేసి దీపాలు అయితే తీసుకున్నానండి ఆ రోజు వచ్చేటప్పుడే. ఇంకా ఇంకా కన్నయ్య మన దగ్గర అయితే కొంచెం కింద అయితే పగిలినట్టు అయింది కదా అండి, తీసేసి ఇంకా వేరే కన్నయ్యని అయితే తీసుకొచ్చాను. ఇంకా సేమ్ ముందులానే తీసుకొచ్చానండి, అలా అయితేనే బాగా అనిపిస్తుంది, ఇక్కడ కూడా సెట్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి. కొద్దిగా మోడల్ అయితే చేంజ్ వచ్చింది కింద డిజైన్ అవన్నీ. ఇంకా ముందు కృష్ణుడి బొమ్మ అయితే ఇలా కొంచెం విరిగిందని చెప్పిన కదండి, ఇలా అయితే అయ్యింది. ఇంకా జస్ట్ తీసి ఎంసీల్ అయితే పెట్టేశాను మొత్తము మంచిగా మళ్ళీ జాయింట్ అయ్యేటట్టుగా. ఇంకా తీసేయడం ఎందుకని మన దగ్గరనే చెట్లలో అయితే పెట్టానండి. బయట తులసి చెట్టు పక్కన పెట్టాను వేరే టబ్లో. ఇంకా అలానే కొన్ని క్యాండిల్స్ కూడా తీసుకొచ్చానండి, ఒక 2 బాక్సులు అయితే. అలానే ఇంకా గుమ్మాలకైతే ఇలా వినాయకుడు వచ్చి తీసుకొచ్చాను 2. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి వచ్చేసి నాకు 99 రూపీస్ అయితే పడింది. చాలా బాగా అనిపించినాయి 2 అయితే చూడగానే, ఇంకా అందుకని తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే క్రాకర్స్ అయితే తెచ్చేసుకున్నారండి పిల్లలు అయితే వెళ్ళి. ఇంకా వాళ్ళ డాడీతో వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. ఇంకా పండుగ రోజు అయితే పోలేలు కూడా చేశానండి, ఇంకా పిల్లలు అడిగారని చెప్పేసి. ఇంకా దేవుడికి అయితే మేము నైవేద్యంగా పేనీలు అయితే పెడతామండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు చాలా పని ఉండండి ఇంట్లో అయితే, అసలు వీలు కాలేదు. ఇంకా వీడియోస్ కూడా కొన్ని తీసుకున్నాయి ఇంకా అక్కడ. ఇంక ఇలా ఈ దీపాలు అయితే పెట్టుకోగానే చాలా కళ అనిపించిందండి ఇంట్లో అయితే, బాగా అనిపించింది. ఇంక ఇట్లా మన కృష్ణుడు అని చెప్పినా కదండి, ఇంకా ఇలా బయట అయితే సెట్ చేశాను ఇలాగా. ఒకవేళ మనం వాటర్ రోజు పట్టినా కానీ ఇంకా ఇలా కరిగిపోయినా కానీ మన దగ్గరనే ఉన్నట్టు ఉంటుంది కదా కుండీలో అని చెప్పేసి. ఇంకా దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ఇలా క్రాకర్స్ అయితే చిన్న అయితే కాల్చామండి కూర్చొని పిల్లలు మేము. హ్యాపీగా అనిపించింది. ఇంకా లోపల అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు పెద్ద అయితే కాల్చారండి పిల్లలు. ఇంకా పిల్లలకైతే 3 days హాలిడే వచ్చాయి కానీ ఇంకెక్కడికైతే వెళ్ళలేదండి, ఇంట్లోనే ఇంకా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇంకా దివాళీ అయితే బాగా అనిపించింది. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంకా అవన్నీ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కదండి మనకి, ఇంకా లేటుగా పోస్ట్ చేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.